నమస్కారం. మీరు ఎప్పుడైనా ఒక చోటకి వెళ్ళాక, ఇక్కడ ఏదో తేడాగా ఉంది, ఎవరో నన్ను చూస్తున్నారు అని అనిపించిందా? మనం దాన్ని సిక్స్త్ సెన్స్ అనుకుంటాం. కానీ నిజానికి అది మన ఆత్మ మనకిచ్చే వార్నింగ్. ఈ కథ అభిరామ్ అనే ఒక కుర్రాడి గురించి. హైదరాబాద్‌లో ఒక మంచి జాబ్ వచ్చాక తక్కువ ధరలో ఒక అపార్ట్మెంట్ కోసం వెతుకుతున్నాడు. చాలా రోజుల తర్వాత సిటీ ఔట్‌కట్స్‌లో ఒక పాత బిల్డింగ్‌లో ఫోర్త్ ఫ్లోర్‌లో ఒక ఫ్లాట్ దొరికింది. రెంట్ చాలా తక్కువ. ఫ్లాట్ ఏమో చాలా బాగుంది. కానీ అభిరామ్‌కి తెలియని విషయం ఏంటంటే, ఆ ఫ్లాట్‌కి నంబర్ 404 అని ఎందుకుందో, అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఎందుకు రాలేదో. అభిరామ్ ఆ ఫ్లాట్‌లోకి మూవ్ అయ్యాడు. మొదటి రోజు అంతా బాగానే ఉంది. కానీ రాత్రి 2 గంటల సమయంలో సడన్‌గా కిచెన్‌లో టప్ 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 అని సౌండ్. వాటర్ ట్యాప్ నుండి నీళ్లు కారుతున్నాయి. అభిరామ్ వెళ్ళి ట్యాప్ గట్టిగా తిప్పాడు. కానీ తిప్పిన తరువాత కూడా సౌండ్ ఆగలేదు. అతను కిచెన్ లైట్ వేసి చూస్తే షాక్. అక్కడ కారుతున్నది నీళ్లు కాదు, నల్లటి చీకటి రక్తం. అభిరామ్ కళ్ళు నిమురుకొని మళ్ళీ చూస్తే అక్కడ ఏమీ లేదు. జస్ట్ నీళ్ళే. ఓవర్ వర్క్ వల్ల ఏమైనా హెల్యూరియేషన్స్ వస్తున్నాయా అని అనుకొని పడుకున్నాడు. కానీ గుండె ఆగిపోయే విషయం ఏంటంటే, అతను బెడ్రూమ్‌లోకి వెళ్ళగానే అతని బెడ్ మీద ఎవరో పడుకున్నట్టు పడుంది. బెడ్‌షీట్ మీద ఎవరో వేడివేడిగా పడుకొని ఇప్పుడే లేచినట్టు ఆ వేడి ఇంకా అక్కడే ఉంది. అతను ఒంటరిగా ఉన్నాడు. మరి ఆ బెడ్ మీద పడుకోనింది ఎవరు అని అనుకున్నాడు. 2 రోజులు గడిచాయి. అభిరామ్ పక్కన ఫ్లాట్ 405లో ఉన్న ఒక ముసలివాడిని కలిశాడు. తాత, ఈ 404 ఫ్లాట్‌లో ఇంతకుముందు ఎవరు ఉండేవారు అని అడిగాడు. ఆ ముసలాయన భయంతో అభిరామ్ వైపు చూసి, నువ్వింకా ఇక్కడే ఉన్నావు బాబు. నువ్వింకా ఇక్కడే ఉన్నావా బాబు? వెంటనే వెళ్ళిపో. ఆ రూమ్‌కి ఒక ఆకలి ఉంది. అది మనుషుల ప్రాణాల్ని తింటుంది అని చెప్పి తలుపు గట్టిగా వేసుకున్నాడు. ఆ రాత్రి అభిరామ్‌కి నిద్రలో ఒక కలలో వచ్చింది. ఒక అమ్మాయి గట్టిగా ఏడుస్తూ గోళ్ళతో గోడని గోకుతోంది. నన్ను భయపెట్టి ఊపిరి ఆడటం లేదు అని అరుస్తోంది. అభిరామ్‌కి సడన్‌గా మెలకువ వచ్చింది. అతను చూస్తే అతని బెడ్రూమ్ గోడ మీద నిజంగానే గోళ్ళతో గీసిన గుర్తులు ఉన్నాయి. ప్రతి గుర్తు నుండి చీము లాంటి ద్రావం, ప్రతి గుర్తు నుండి చీము లాంటి ద్రావం కారుతోంది. అతను భయంతో బయటకి పరిగెత్తడం అని అతను భయంతో బయటకి పరిగెడదామని మెయిన్ డోర్ దగ్గర వెళ్ళాడు. కానీ మెయిన్ డోర్ లాక్ అయిపోయింది. కీ ఎంత తిప్పినా తిరగడం లేదు. ఇప్పుడు
టైం రాత్రి 3:15. అపార్ట్మెంట్ మొత్తం సైలెంట్గా ఉంది. అభిరామ్ బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుందాం అనుకున్నాడు. వాష్ బేసిన్ దగ్గరున్న మిర్రర్లోకి చూశాడు. మిర్రర్లో అభిరామ్ కనిపిస్తున్నాడు. కానీ మిర్రర్లో ఉన్న అభిరామ్ నవ్వుతున్నాడు. బయట ఉన్న అభిరామ్ ఏమో భయంతో వణుకుతున్నాడు. మిర్రర్లో ఉన్న ఆకారం మెల్లగా అద్దం నుండి బయటకి చెయ్యి పెట్టింది. ఆ చెయ్యి నల్లగా కుళ్ళిపోయిన మాంసంలా ఉంది. అభిరామ్ వెనక్కి తిరిగి చూస్తే రూమ్ మొత్తం మరీ చీకటిగా అయిపోయింది. సెల్ ఫోన్ లైట్ వేసి చూస్తే ఫ్లోర్ మీద ఎన్నో పాములాంటి నల్లటి జల్లు పరుచుకొని ఉంది. ఆ జడలు మెల్లగా అభిరామ్ కాళ్ళకి చుట్టుకుంటోంది. అతను ఎంత గట్టిగా అరుస్తున్నా బిల్డింగ్లో ఎవ్వరికి వినపడటం లేదు. ఎందుకంటే రూమ్ నంబర్ 404 ఈ ప్రపంచంలో లేదు. అది ఒక శూన్యం. మరుసటి రోజు పొద్దున్నే బిల్డింగ్ మేనేజర్ రూమ్ నంబర్ 404 తలుపు తెరిచాడు. రూమ్ మొత్తం ఖాళీగా ఉంది. అభిరామ్ లగేజ్ అక్కడే ఉంది, కానీ అభిరామ్ లేడు. మేనేజర్ నవ్వుతూ ఫోన్ చేసి ఎవరికో చెప్పాడు. సార్, కొత్త బైట్ ఎర దొరికింది. నెక్స్ట్ మంత్ ఇంకో కుర్రాన్ని పంపిండి. కానీ అందరూ వెళ్ళిపోయాక ఆ రూమ్లో ఉన్న మిర్రర్లో అభిరామ్ మొహం కనిపిస్తుంది. అతను అద్దం లోపల నుండి గట్టిగా గోడను కొడుతున్నాడు. కానీ బయటకి వినిపిస్తున్నది మాత్రం జస్ట్ టప్ 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 అనే వాటర్ ట్యాప్ సౌండ్ మాత్రమే. ఫ్రెండ్స్, మీరు కొత్తిల్లు చూస్తున్నారా? అయితే తలుపుల వెనక ఏముందో చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఇల్లు మిమ్మల్ని రెంట్కు తీసుకుంటుంది. ఈ కథ ఇంతటితో పూర్తయింది. మీకు కూడా ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో ఏవైనా జరిగుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ స్టోరీ మీ స్టోరీనే అవ్వచ్చు. థ్యాంక్ యూ.